కొన్ని కథలు మన మనసును తాకుతాయి, మరికొన్ని కథలు మనకు ప్రేరణగా మారుతాయి. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ కరేజ్, డిటర్మినేషన్ అండ్ అన్స్టాపబుల్ స్పిరిట్. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక అసాధారణమైన మహిళ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక. 2007 లో హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రమాదంలో లైవ్ ఎలక్ట్రిక్ వైర్ తగలడంతో ఆమె 2 చేతులు కోల్పోయింది. కానీ ఆమె ఆశలు మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. చేతులు లేకపోతేనే నాకు నోరుందిగా అనుకుంటూ నోటితో పెన్సిల్ పట్టుకొని ఆర్ట్ డ్రా చేయడం స్టార్ట్ చేశారు. క్రియేటింగ్ బ్యూటిఫుల్ ఆర్ట్స్ అండ్ పోర్ట్రేట్స్. ఓవర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 100కు పైగా పోర్ట్రేట్స్ ని గీసి ఆమె ప్రజల గుండెను గెలుచుకున్నారు సోషల్ మీడియా ద్వారా. కళాకారిణిగా మాత్రమే కాదు, ఒక ట్రూ చేంజ్ మేకర్ గా కూడా ఆమె నిలిచింది. ఆమె కోవిడ్ టైంలో కూడా విలేజెస్ కి వెళ్లి ఫుడ్, క్లోత్స్ అండ్ ఎసెన్షియల్స్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి అందించారు. Her inspiring journey even received support from cricket Hanuma Vihari and actor Sonu Sood. I have never been discouraged. I have always been a fighter అంటుంది స్వప్నిక. ఆమె ధైర్యం, ఆమె సంకల్పం, ఆమె సేవాభావం ఇవన్నీ కలిపి ఆమెను నిజమైన ఉమెన్ శక్తి ఐకానిక్ గా నిలబెట్టాయి. ఈ రోజు మగోత్సవం 2026 ఉమెన్ శక్తి ఐకానిక్ అవార్డ్స్ లో ఆమె ధైర్యాన్ని అభినందిస్తూ సత్కరిస్తున్నాము.